అందరికీ సుపరిచితమైన పేరు ఆర్కే రోజా సెల్వమణి గారు. రోజా గారి కోసం పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ ఆ రకమైన ఫైర్ బ్రాండ్. అటు సినిమాల్లోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్పీడ్ పెంచారు, మామూలు స్పీడ్ కాదు. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రోజా గారు చాలా అవినీతికి పాల్పడ్డారు, ఎవరిని పట్టించుకోలేదు, డోంట్ కేర్ అన్నట్టుగానే ఆవిడ రాజకీయం సాగించారు. నగర్లో కూడా ఆవిడకు పట్టు కోల్పోయారు. మరి ఫ్యూచర్ ఏంటి, రోజా పరిస్థితి ఏంటి? మరి అవినీతి, రెడ్ బుక్ అనే అంశాలు పెద్దగా వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, అవినీతికి పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిలో పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. మరి రెడ్ బుక్ ఓపెన్ అయిందా అంటే కొంతమందికి ఓపెన్ అయినట్టు, కొంతమందికి ఊరిస్తున్నట్లు ఉన్న నేపథ్యాన్ని గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. అయితే కూటమి ఏడాది పాలనలో అరెస్ట్ అయిన వాళ్ళు చూస్తే గతంలో కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, గతంలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా జనసేన అవనియండి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అవనియండి, వీళ్ళు ఎన్నికలకు ముందు మాట్లాడేదంతా కూడా వైఎస్ఆర్సీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, వైఎస్ఆర్సీపీ చాలా అరాచకాలు చేసింది, మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, వాళ్ళందరినీ లోపల పడేస్తాం, అవినీతిని కక్కిస్తాం, ఇది చేసిన ప్రచారం. కానీ ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒక లోకేష్ గారికి తెలియాలి. సరే, రెడ్ బుక్లో పేరుందా, వేరే బుక్లో పేరుందా, అంశాలన్నీ పక్కన పెడితే మరి గతంలో ఏదైతే అవినీతికి పాల్పడ్డారు అని చాలామంది పేర్లు వచ్చినాయో వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు దర్జాగా తిరుగుతున్నారు? వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు సవాలు విసురుతున్నారు? అవినీతి జరిగిందా, జరగలేదా? లేకపోతే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అవినీతి చేశారు, వీళ్ళు అరాచకాలు చేశారు అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందా, ప్రజల విశ్వాసం చూరగొని? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు. అయితే సమాధానాలు వస్తాయి అనుకున్నారు, కానీ సమాధానాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. ముఖ్యంగా ఆర్కే రోజా చిక్కింది. ఆర్కే రోజా ఎలా చిక్కింది? ఆడదాం ఆంధ్రాలో ఆవిడ చిక్కారా, లేకపోతే వేరే దాంట్లో ఆవిడ చిక్కారా? నిజంగా అవినీతి తిరుగు లేకుండా, అదుపు లేకుండా, అడ్డు లేకుండా ఆవిడ చేశారా? ఇవన్నీ కూడా చాలా మందిలో ఉన్న ప్రశ్నలు. అయితే రోజాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రోజా గారు కాస్త సైలెంట్ అయినా తర్వాత ఒక్కసారిగా మళ్ళీ తన బ్రాండ్, ఫైర్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రాండ్ని మళ్ళీ ఆవిడ మొదలుపెట్టినట్టున్నారు. డైరెక్ట్గా కూటమిని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అవని, లోకేష్ గారిని అవనియండి, పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, మీడియాలో తనదైన శైలిలో గతంలో లాగే రోజా గారు మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? నిజంగా రోజా గారు అవినీతి చేసేలా ఉంటే ఈ రకంగా మాట్లాడే ధైర్యం ఉంటుందా? ఎంతమందికి ధైర్యం ఉంటుంది? ఇవి కూడా ఒక ప్రశ్న. సాక్ష్యాధారాలతో ఇప్పుడు మొత్తం ఉచ్చు బిగిస్తున్నారు. వల్లభనేని వంశీ ఏ రకంగా అరెస్ట్ అయ్యారో ఆ రకంగానే నాన్ బెయిలబుల్ పెట్టి పక్కా సాక్ష్యాధారాలతో, పక్కా ఎవిడెన్స్లతో ఆవిడ్ని అరెస్ట్ చేయబోతున్నారు. రేపో మాపో రోజా అరెస్టు, ఇలా చాలాసార్లు వచ్చినాయి ఇది. కానీ అరెస్టు అనే అంశం ఎంతవరకు వాస్తవం అన్నది మాత్రం కూటమికే తెలియాలి. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది అని చెప్పినప్పటికీ కూడా కూటమిలో కూడా కొంత మీద ఖచ్చితంగా టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా కొంతమంది మీద టార్గెట్ ఉంది. గతంలో మనం చూసాం ఎలాంటి అరెస్టులు అయినాయి అన్నది. సో ఆ నేపథ్యం అన్నది రాజకీయ నాయకులకి ఇది పరిపాటి. ఇందులో ఏం కొత్తగా వింతేం లేదు, ఇదేదో ర్యాకెట్ సైన్స్ ఏం కాదు ఎవరికి తెలియపోవడానికి. ఖచ్చితంగా అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలే ఇవి. కొంతమంది అరెస్ట్ అవుతారు, కొంతమంది పేర్లు ఉంటారు. ఎందుకంటే బాగా నానిని పేర్లు ఇందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం రాకముందు బాగా విచ్చలవిడిగా రెచ్చిపోయిన వాళ్ళు, ద్వారంపూడి అవనియండి, కొడాల నాని అవనియండి, పేరు నాని అవనియండి, ఆర్కే రోజా గారు అవనియండి, అంబటి గారు అవనియండి, జోగి రమేష్ గారు అవనియండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పేర్లు వినిపించినాయి. సో మరి వీళ్ళందరి మీద కేసులు అయితే గట్టిగానే ఉన్నాయి. కానీ మరి అరెస్ట్ చేయడాలు, అదుపులోకి తీసుకోవడాలు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే పడ్డాయి తప్పించి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఏవైనా బలమైన శక్తులు కాపాడుతున్నాయా? ఇదొక చర్చ నడుస్తుంది. ఇక రోజాపై అనేక కేసులున్నా
కోర్టుల్లో ఎందుకు విచారణ జరగట్లేదు, పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇవి చాలామందిలో ఉన్న ప్రశ్నలు. ఇక ఎన్ని ఆరోపణలు వచ్చినా స్వేచ్ఛగా బయట తిరుగుతున్న ఆర్కే రోజా గారు, ఆవిడ విదేశాల పర్యటనకి వెళ్ళారు, చెన్నై వాళ్ళు అత్తవారింటికి రెగ్యులర్గా వెళ్తుంటారు, అలాగే విజయవాడ, హైదరాబాద్ మళ్ళీ ఆవిడ షోలేవో మొదలుపెట్టిన ప్రచారం వస్తున్నది, మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి ఆవిడ వెళ్ళిపోయారు. చలాకీగా హుషారుగా గతంలోలాగే మళ్ళీ ఆవిడ తిరుగుతుండడంతో అనుమానాలు వస్తున్నాయి. ఓకే, ఏదో అన్నారు తప్ప ఇందులో ఏమీ లేదు, అసలు సరుకేమో అని. ఇక రోజాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదండి, మరి నిజంగా కేసులు ఉన్నాయంటే ఒక భయం ఉంటుంది. ఒక దొంగతనం చేసినోడు ఖచ్చితంగా భయపడతానే ఉంటాడు ప్రతిరోజు. పోలీసుడు ఎక్కడ కనిపించినా సరే ఈ టెన్షన్ వస్తుంటుంది, నేను ఆ దొంగతనం చేశాను కదా, అది వీడికి కానీ తెలిసిపోయిందా అని. ఆడు వానాడు పోతున్నా, ఆడు పని ఆడు చేసుకుంటున్నా, ఎవరన్నా ఒక తప్పు చేసినోడు ఆ సరౌండింగ్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తుంటాడు. అతనికి సంబంధం లేకపోయినా అతన్ని ఎవరు పరిశీలించకపోతున్నా ఇతని అంతర్మదనం పడిపోతుంటారు. సో అదే పరిస్థితి ఏమైనా ఉందా? మరి రోజాకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రోజాను కాపాడుతున్న కీలక వ్యక్తులు ఎవరు? తెలుగుదేశం పార్టీలో చాలామందితో రోజా గారికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి కూడా, కూటమిలో వాళ్ళకి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. రాజకీయ నాయకుల తీరు అంతే. ఏదో ముఖ్య నాయకుల వరకు ఏమైనా బాహాబాహీలు ఉన్నాయేమో, నువ్వో నేను తేల్చుకుందాం అంటారు తప్పించి చాలామంది క్యాడరు, ఇన్ని లక్షల మంది నాయకులు ఉన్నప్పుడు, ఒక ఊర్లో రాజకీయాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సాయం చేసుకోకుండా ఎక్కడుండే పరిస్థితి ఉంటుంది? అదే పరిస్థితి ఈరోజు రోజా కూడా ఉన్నది. చాలా ముఖ్యమైన వ్యక్తులు ఆవిడకి అండదండలు ఉన్నాయి, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళ అండదండలు ఉన్నాయి, ఆమెని కాపాడుతున్నారు. అందుకనే ఆవిడ మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు. ఇక శిశుపాలుడి 100 తప్పుల్లా రోజా తప్పుల లెక్కింపు ఎప్పుడు పూర్తవుతుంది? శిశుపాలుడు 100 తప్పులని రెగ్యులర్గా చెప్తుంటారు. మరి అది ఇప్పుడు ఇవన్నీ కోరేది ఎవరంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, సామాన్య కార్యకర్తలు, వాళ్ళ బాధితులు, నగర్లో బాధితులో, లేదా కాకినాడలో బాధితులో, లేకపోతే బెజవాడలో బాధితులో, లేకపోతే బందర్లో బాధితులు, వీళ్ళు కదా. గతంలో ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళు కోరుకున్నది. మరి శిశుపాలుడు 100 తప్పులు అన్నారు, ఎన్నో తప్పులు చేశారన్నారు, మీరు బాగానే ఉంటారు, మేము మధ్యలో సావాలా, మేము ఆ కేసులు పెట్టించుకోవాలా, మేమే తన్నులు తినాలా, మేమే అవమానాలు పాడవాలా, మేమే ఊళ్ళొదులు పారిపోవాలా అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశ్నలన్నీ కూడా ఆ పెద్ద తలకాయలకి వరకు వెళ్ళలేదేమో, ఇక్కడిక్కడే ఆగిపోతున్నాయేమో ఇవి. లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? తప్పు చేశారా చేయలేదా ఏదోటి ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం. తప్పు చేశారు అని మీరు డంఖబదాయిని చెప్పారు, మరి ఇప్పుడు ఏమైపోయినాయి ఆ తప్పులన్నీ? ఎందుకు కేసులు అవ్వట్లేదు? ఎందుకు కోర్టుల ముందుకి వెళ్ళట్లేదు? ఇవన్నీ ప్రశ్నలు కదా. ఇక రోజా తప్పుల లెక్కింపు ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నిస్తున్న ముఖ్యంగా జనసేన వీర మహిళలు, జన సైనికులు, వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రోజా గారు విశాఖ ఇన్సిడెంటు ఎప్పుడు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు మర్చిపోలేరు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఎంతమంది మీద కేసులు, నాన్ బెయిలబుల్, జైలుకి పంపించారు. పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేసినట్టే చేసేశారు నవోటల్ హోటల్లోని, బయటికి రానివ్వలేదు. సో ఇలాంటి పరిస్థితులకి ప్రధాన కారణం అప్పట్లో రోజా గారని కదా ప్రచారం జరిగింది. ఆవిడని ఏదో అటాక్ చేశారు, ఆవిడని కొట్టేశారని కదా అప్పుడు వీళ్ళందరినీ కూడా బంధించింది. మరి ఎంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు, వీళ్ళకి ఎంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చినప్పుడు కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఆవేదన ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి నాయకులకు ఉండదేమో. నాయకుల కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఆ పెయిన్. అధికారం లేనప్పుడు ఒకలాగుండి, అధికారం వచ్చిన తర్వాత ఇలాగే ఉంటే ఎవరికన్నా ఇబ్బంది ఉంటుంది. మరి అది ఎందుకు వెళ్ళలేదో పెద్దల నోటీస్కి. ఇక దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకోమంటూ సవాల్ విసురుతున్న ఆర్కే రోజా, మీకేమైనా దమ్ముందా? రండి అరెస్ట్ చేయండి. ఓ మాట్లాడటం కాదు, ఏంది ఆడదాం ఏం ఆడారు, ఆడదాం ఆంధ్రాలో ఏమైపోయింది, నా తప్పులేనుంటే చూపించండి అంటున్నది ఆవిడ. మరి చూపించాలి కదా, ఎందుకు చూపించలేకపోతున్నారు? లేకపోతే మహిళని ఏమన్నా జాలి పడుతున్నారా? ఇక సవాలు విసిరినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కూటమి వైనం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంపై బ్లూ బుక్తో కౌంటర్ ఇస్తామన్న రోజా, నువ్వు రెడ్ బుక్ పెట్టుకుంటే పెట్టుకో లోకేష్, మాది బ్లూ బుక్ ఉంది, మీ అంతు తేలుస్తాం అని చెప్పి డైరెక్ట్గానే సవాల్ విసురుతున్నారు. దీని మీద చాలా అనుమానాలు వస్తున్నాయండి అందరికీ. ఏంటి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నది? అసలు ఏమైంది? అసలు ఉన్నాయా తప్పులు లేవా? లేదా తప్పులు ఉన్నాయని చెప్పి ప్రజల్లో పబ్లిసిటీ చేశారా?
అంతకు మించి ఏమీ లేదా? ఎందుకు సవాల్ విసురుతున్నాడు? నువ్వు రెడ్ బుక్ అంటే బ్లూ బుక్ అంటున్నారు వాళ్ళు ఏడాదిలోనే. ఏం చేస్తావో చేసుకోమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. సరే, సీఎం స్థాయి వ్యక్తి సవాల్ విసరడం అది వేరే అంశం. నేను అంబటి రాంబాబు గారు ఏం చేశారు? ఆయన సవాల్ విసురుతున్నాడు. అంతు చూస్తామంటున్నారు. పేరు నాని గారు అంతు చూస్తామంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతు చూస్తామంటున్నారు. ఏమైపోయినాయి ఈ కేసులన్నీ? ఇక రోజా తప్పులో లెక్కింపు పూర్తయిందట అవ్వనట్ట అని అడుగుతున్నారు. బ్లూ బుక్తో కౌంటర్ ఇచ్చేటంత కాన్ఫిడెన్స్ రోజాకి ఎక్కడి నుంచి వచ్చింది? అయితే గతంలో ఒకవేళ ఏమైనా తప్పులు జరిగినా అవేవి కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదా? ఎక్కడికక్కడ దాన్ని కామ్ చేసేసారా? ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా మాయం చేసేసారా? లేకపోతే ఏమైపోయినాయి ఆ తప్పులన్నీ? ఈరోజు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? ఇక జగన్ 2.0 సర్కార్ వచ్చాక శిక్షలు విధిస్తామంటూ రెచ్చిపోతున్న రోజా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటకు వచ్చారు. మీకు మేము చుక్కలు చూపిస్తాము, 2.0 మేము మొదలు పెడుతున్నాము, అప్పుడు చూద్దురి కానీ అంటున్నారు చాలా కాన్ఫిడెంట్గా. కూటమి ఏడాది పాలనపై కూడా రోజా గారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు ఏం చేశారు? సూపర్ 6 అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ చేయలేదని బహిరంగంగా ఆవిడ మాట్లాడుతున్నారు. నిన్నైతే చెవిలో పువ్వులు అవి పెట్టుకుండి పెద్ద అడవాటు చేసింది. అది ఏంటి? ఎల్లో పువ్వులు అంటే కూటమి ప్రభుత్వం చెవుల్లో పువ్వులు పెట్టిందని 2 చెవుల్లో పువ్వులు పెట్టుకుండి ఆవిడ డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నారు. ఆవిడ మొదలు పెట్టింది అంటే మాట్లాడడం ఇంకెవరు కూడా ఆపలేరు. చాలా స్పీడ్గా వెళ్తారు. ఎవరినన్నా సరే ఆవిడ ఎదుర్చుకుంటూ వెళ్ళిపోతారు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైకి వెళ్ళిపోయినాయి ఆవిడవి. సో ఆవిడనెవ్వరూ ఏం పీకలేరన్న ధీమా అయితే ఆర్కే రోజా గారికి వచ్చేసిందని చెప్పి వాళ్ళు ఫ్యాన్స్ అవనియండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ అవుతున్నారు. సంవత్సరం అయిపోయిందండి, ఏమీ లేదు, ఏముంది, ఏదో అలా చెప్పేశారంతే. లేకపోతే ఎందుకు మాట్లాడతారు? మాట్లాడే ధైర్యం ఎక్కడ వస్తుంది? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా టీడీపీ ముఖ్యంగా జనసేన వాళ్ళు కొద్దిగా ఫైర్గానే మాట్లాడేవారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం చాలామంది సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకవేళ కేసులు పెడతారేమో, గతంలో ఏమైనా పొరపాట్లు చేస్తే వాటిలన్నింటినీ తిరగతోడతారేమో అన్న భయం చాలామందిలో ఉంది. కానీ ఇప్పుడు ఆ రోజా గారిలో ఆ భయం కనిపించట్లేదు. ఆ తప్పు చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా భయపడాలి, ఎక్కడో దగ్గర ఆలోచించాలి. అసలు ఆలోచన లేదు, భయం లేదు. మేము బ్లూ బుక్తో మీ అంతా తెలుస్తాం అంటున్నారు. అప్పుడే ఇంకా 4 సంవత్సరాల టైం ఉండగా ఇప్పటికే రోజాకు వ్యతిరేకంగా అనేక కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. పక్కా సాక్ష్యాధారాలు రెడీగా ఉన్నాయంటున్నారు. పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు. మరి అరెస్ట్ కాకుండా ఆ కాపాడుతున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఎందుకు కాపాడుతున్నారు? కాపాడవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా తప్పు చేస్తే ఎవరు కాపాడకూడదండి. అది కూటమి ప్రభుత్వం అనేయండి, ఇంకో ప్రభుత్వం అనేయండి. గతంలో ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు ఎండగట్టాలి. ఆ తప్పులన్నీ బయటికి తీసుకువచ్చి ఒక మంచి పాలన ఇస్తారనే కదా మీకు అధికారం ఇచ్చింది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ తప్పులు తూచ్ ఏమైపోయిందిలే, మనం మాత్రం అప్పుడు చేయలేదా అని ఎవరికాడు కాంప్రమైజ్ అయిపోతే కార్యకర్తకి రగిలిపోతుంది. కార్యకర్త మండిపోతున్నాడు. ఇక చట్టం అందరికీ సమానమే అని రుజువు చేయడానికి రోజా అరెస్టులో జాప్యం జరుగుతుందా? చట్టం అందరికీ సమానమే, నిజమైన సాక్ష్యాధారాలు పూర్తిగా లేకుండా ఎవరిని కూడా మనం అరెస్ట్ చేయకూడదు, అక్రమంగా కేసులు పెట్టకూడదు అని ఏమన్నా ఆలోచిస్తుందా? అంటే ఏమీ తప్పులు జరగలేదా? ఇక రెడ్ బుక్ మోడల్ అంటే ప్రజల పాలన అనే ముద్ర కోసం వేచి చూస్తున్నారా? గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అక్రమంగా అరెస్టులు చేయడం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా అక్రమంగా చేశారు, అన్యాయంగా చేశారు. ప్రజల్లో పూర్తి వ్యతిరేకతని వీళ్ళు మూట కట్టుకున్నారు. అదే వాళ్ళని నిండా ముంచేసింది. 11 సీట్లకి పరిమితమైంది. మనం కూడా ఆ రకంగానే అరెస్టులు చేస్తే వాళ్ళు తప్పు చేశారో చేయలేదో తర్వాత అంశం. ప్రజల్లో అనుకునేది ఏంటంటే రోజా మీద కోపం ఉండి అరెస్ట్ చేశారు, ద్వారంపూడి మీద కోపం ఉండి అరెస్ట్ చేసేసారు. ఈ రకమైన వాయిస్ కానీ జనాల్లోకి వెళ్ళింది అంటే ఒక సింపతి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే సింపతి క్రియేట్ అయిందో గతపరిస్తే మళ్ళీ వస్తుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచిస్తున్నారా? ఆలోచనలు ఆలోచించుకోవచ్చు రాజకీయ పరంగా. కానీ కిందన నలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో, కిందన తన్నులు తిన్నవాడు ఎవడైతే ఉన్నాడో, కింద కార్యకర్త, కిందన కేసులు పెట్టించుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో, కిందన కొట్టించుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఆ రోజు మేము భంగపడ్డాం, ఆ రోజు మేము ఇబ్బందులు పడ్డాం, ఆ రోజు మేము కష్టాలు పడ్డాము, మా కష్టాలు కడతేరిపోని అనుకున్నాము. కానీ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ పోయింది? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఆ రోజు మమ్మల్ని ఎవరు కూడా కాపాడలేదు అంటే ప్రభుత్వం లేదు కాబట్టి మీరే చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ అరెస్టులు చేస్తామని భరోసా ఇచ్చారు. మేము గుడ్డలు తెచ్చుకుని రోడ్లకి ఎక్కాం.
కసి తీరా తిరిగి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు గెలిచినా అదే పరిస్థితి వస్తుంది. మళ్ళీ వాళ్ళే మీసాలు మెలేస్తున్నారు, వాళ్ళే తొడలు కొడుతున్నారు, వాళ్ళే సవాళ్ళు విసురుతున్నారు, వాళ్ళే రెచ్చిపోతున్నారు. మనం మాత్రం సైలెంట్ అయిపోతున్నాము. అధికారం ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ, ఉన్నా ఇదేం బాధ. ఇది వాళ్ళ ఆవేదన. మరి రోజా గారు చిక్కేరు అంటున్నారు, చాలా కేసులు వచ్చేసినాయి అంటున్నారు. ఇంకా 1 year స్టార్ట్ అయింది కాబట్టి ఒకరొకరిని కూడా ఎత్తేస్తారని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు, తప్పు చేసిన వాళ్ళని అరెస్టులు చేయాలి, ఇంకొకరు ఎవరు ఈ తప్పు చేయకుండా, తప్పు చేయాలన్న ఆలోచన రాకుండా ఉండే విధంగా ఈ శిక్షలు ఉండాలి. లేదు ఈ రకంగానే ఉంటామంటే కార్యకర్తలందరిలోని కూడా ఆవేదన, వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. చాలామందిని మాట్లాడుతుంటే ఏదండి ఏదో అనుకున్నాము, సంవత్సరం అయిపోయింది, ఏమీ లేదు. నగర ప్రజల్లో కూడా కొంతమంది, నగరంలో ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో, చిత్తూరు జిల్లాలోని రోజా గారి బాధితులు చాలామంది ఉన్నారని, టీటీడీలో ఏదేదో చేశారని, ఎన్నండి, 1, 2 కాదు కదా, కొన్ని వందల ప్రచారాలు. అలా చేసింది ఆవిడ, ఇలా చేసిందని. మరి అలా ఇలా చేసేసిన ఆవిడ ఎందుకు ఈ రకంగా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు సవాళ్ళు విసురుతున్నారు? మరి సవాళ్ళకి సమాధానాలు దొరుకుతున్నాయా? వాళ్ళు ఎన్ని సవాళ్ళు విసిరినా, గతంలోని సవాళ్ళు విసిరి, గతంలోని రెచ్చిపోయి, ఇప్పుడు సవాళ్ళు విసిరి, ఇప్పుడు రెచ్చిపోతే మనం ఎందుకు అన్నీ మూసుకు కూర్చుంటున్నాం? ఇది కార్యకర్తలు, వాళ్ళు బాధితులు మాట్లాడుతున్న మాటలు.